సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆధారిత సాగుకు డేంజర్ బెల్స్ మోగనున్నాయి. జలాశయంలో నీటి మట్టం శరవేగంగా తగ్గుతూ ఉండటంతో ఈ నెల 9 తర్వాత తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. లక్ష్మీ, సరస్వతి, కాకతీయ కెనాల్స్ ద్వారా సాగునీటి విడుదల నిలిపివేయనున్నారు అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు తాగునీటిని అందించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు డెడ్ స్టోరేజ్ ముప్పు పొంచి ఉంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు శరవేగంగా తగ్గుతున్నాయి. జలాశయ ప్రాంతం బోసిపోయి ఎడారిలా మారింది. రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలు తీర్చలేని పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదలను ఈ నెల 9 వరకు కొనసాగిస్తామని కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువలతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కు నీటి విడుదలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 9 వరకు విడుదల చేసే నీరే చివరి తడిగా భావించాలని అన్ని కాలువల పరిధిలోని రైతులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులో మిగిలిన నీటిని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. శ్రీరామ్ సాగర్ జలాశయం నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రతిరోజు 0.7 టీఎంసీల నీరు ఆయకట్టుతో పాటు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 13 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అందులో 5 టీఎంసీలు డెడ్ స్టోరేజీకి పోగా మరో 2.8 టీఎంసీల నీరు ఆవిరి కానుంది. మిగిలే మరో 5 టీఎంసీల నీటిని మరో 4 రోజులు మాత్రమే ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నారు. వచ్చే ఖరీఫ్లో సకాలంలో వర్షాలు కురవకపోతే తాగునీటికి తిప్పలు తప్పేలా లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1063 అడుగులు, 13 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి జలాశయంలో కేవలం 10 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో వేగంగా నీటి మట్టం తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాంతం పూర్తిగా మైదానంగా మారింది. లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని పదే కోరుతున్నారు. మే మొదటి వారం నాటికే డెడ్ స్టోరేజీ ముప్పు తలెత్తే పరిస్థితి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.